హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం గ్రౌండ్‌నట్ పౌడర్ అదే అండి చెనక్కాయ పప్పుల పొడి ఎలా కొట్టుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం ముందుగా చెనక్కాయ పప్పుల్ని, ఎండుమిర్చినైతే ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చెనక్కాయ పప్పులనైతే ఇలా వేసుకొని లో ఫ్లేమ్‌లో మనమైతే వేయించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ వరకు బాగా వేగాలి. అలా వేగిన తర్వాత మనం ఆ శనగకాయ పప్పులనైతే తీసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చినైతే తీసుకొని ఆ ప్యాన్‌లో అయితే వేసేసుకొని ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. శనగకాయ పప్పులు వేయించేటప్పుడు ఎక్కువ మంట పెట్టి వేయిస్తే అవి లోపల ఉడకవు. తగ్గించి వేయిస్తేనే మనకి శనగకాయ పప్పులు అనేటివి బాగా వేగుతాయి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చినైతే బాగా వేయించేసుకుంటాం. ఒక 2-3 మినిట్స్ వరకు. అలా వేగిన తర్వాత మనమైతే ఆ ఎండుమిర్చిని పక్కనైతే పెట్టేసుకుంటాం. ఈలోపు పప్పుల్ని కూడా తీసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాం. అలా పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఎండుమిర్చి వేగిపోయింది కదా! ఆ వేగిన ఎండుమిర్చినైతే ఇలా ప్లేట్‌లో అయితే పక్కకు తీసి పెట్టేసుకుంటాం. సో, ఇప్పుడైతే మిక్సీ గిన్నె అయితే తీసేసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని, అలాగే శనక్కాయ పప్పుల్ని, అలాగే దాంతో పాటుగా కొద్దిగా సాల్ట్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుల్ని కూడా అందులోకి వేసేసుకొని పొడిలాగా కొట్టేసుకుంటే అంతే అండి, శనగకాయ పప్పుల పొడి మనకి రెడీ అయిపోతుంది. అండ్ ఈ పౌడర్ అనేది మనం దోశలోకైనా తీసుకోవచ్చు, రైస్‌లోకైనా తీసుకోవచ్చు, చపాతీకైనా బాగుంటుందండి. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.